హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో కొన్ని డెడ్లీ హారర్ మూవీస్ రికమెండ్ చేస్తాను. హారర్ థ్రిల్లర్ కాదు గైస్, ప్రాపర్ దయ్యం ఉండే హారర్ మూవీస్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బట్ ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి గైస్. మీ లైక్ వల్ల ఈ వీడియోకి రీచ్ ఇంకొంచెం పెరుగుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సెవెంత్ మూవీ ఈస్ షట్టర్. ఇదొక హర్రర్ మిస్టరీ మూవీ గైస్. ఈ మూవీని సేమ్ నేమ్ తో 2008 లో హాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేశారు. అది హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. రెండిట్లో ఏది చూసినా పర్వాలేదు గైస్. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కారులో వెళ్తూ ఉండగా ఒక అమ్మాయిని అనుకోకుండా గుద్దేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ భయంతో ఆమెకి ఏమైందో కూడా చూడకుండా స్పీడ్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ రికమెండ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ మూవీ క్లైమాక్స్ గైస్. సీరియస్లీ అసలు అలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. చాలా యూనిక్ గా ఉంటది. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఒక డిఫరెంట్ హారర్ మూవీ చూసిన ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. సిక్స్త్ మూవీ ఈస్ డోంట్ లిసన్. ఇది ఒక హారర్ డ్రామా మూవీ గైస్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ జంప్ స్కేర్స్. స్టోరీ పెద్దగా ఏం ఉండదు గైస్, సేమ్ అన్ని హారర్ మూవీస్ లో ఉన్నట్లే ఉంటది. ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి కదా, మనం చాలా మూవీస్ లో చూసిన స్టోరీనే ఉంటది, బట్ స్క్రీన్ ప్లే అండ్ ట్విస్ట్ తో మనల్ని సర్ప్రైజ్ చేస్తాయి. అలాంటి ఒక మూవీ ఈ డోంట్ లిసన్. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక వైఫ్, హస్బెండ్ అండ్ వాళ్ళ కొడుకు ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఆ ఇల్లు వాళ్ళకి కొత్త, బట్ నిజానికి చాలా పాతిల్లు. ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ చిన్న కొడుకు చనిపోతాడు. అదెలా, ఎవరు చంపారు, నిజంగా చంపారా లేదా ఇంకేమైనా అయిందా అనేది మీరు మూవీలో చూస్తారు. టైం పాస్ కోసం ఒక హారర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని డెఫినెట్లీ చెక్ చేయండి గైస్. టెక్నికలీ చాలా బాగుంటది, మీకు కూడా నచ్చొచ్చు. ఫిఫ్త్ మూవీ ఈస్ డెడ్ స్ట్రీమ్. ఇదొక హారర్ కామెడీ మూవీ గైస్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక ఫేమస్ ఇంటర్నెట్ పర్సనాలిటీ ఒక హాంటెడ్ హౌస్ కి వెళ్ళి సోషల్ మీడియాలో లైవ్ పెడతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీలో జంప్ స్కేర్ సీన్స్ తర్వాత వచ్చే కామెడీ చాలా బాగుంటది గైస్. డెఫినెట్లీ ఫుల్ గా నవ్వు తెప్పిస్తుంది, హిలేరియస్ గా ఉంటది అసలు. సో ఇలాంటి జానర్ ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చొచ్చు. ఫోర్త్ మూవీ ఈస్ ద విలేజ్. ఇదొక హర్రర్ మిస్టరీ మూవీ గైస్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎం నైట్ శ్యామ్లన్. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక చిన్న విలేజ్ ఉంటది. అక్కడ ఉండే మనుషులందరూ వాళ్ళ ఊరి చివరిలో ఒక దయ్యం ఉందని భయపడుతూ ఉంటారు. అసలు అది నిజంగా దయ్యమా లేక ఇంకేమైనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీలో స్టోరీ బిల్డింగ్ సీన్స్ కానీ, సస్పెన్స్ అండ్ మిస్టరీ పార్ట్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. మన జోకర్, అదే మన జోకిన్ ఫినిక్స్ ఉన్నాడు కదా, ఆయనే ఈ మూవీలో మెయిన్ లీడ్ గా చేశాడు. డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి గైస్, మీకు కూడా నచ్చొచ్చు. థర్డ్ మూవీ ఈస్ ప్రే ఫర్ ద డెవిల్. ఇదొక హారర్ మిస్టరీ మూవీ గైస్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక నన్ ఎక్సోర్సిజం చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఎక్సోర్సిజం అంటే ఆ ప్లేస్ లో ఉన్న దయ్యాన్ని అక్కడి నుంచి తరిమేయడం. సో తను ఎక్సోర్సిజం చేస్తున్నప్పుడు తన పాస్ట్ కి లింక్ ఉన్న ఒక దయ్యం తన ముందుకు వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇఫ్ మీరు ఇప్పటి వరకు చర్చ్ బేస్డ్ హారర్ మూవీస్ చూడకపోతే, జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూస్తే బానే ఉంది కదా అనిపిస్తుంది. నాకైతే నచ్చింది గైస్. చర్చ్ బేస్డ్ హారర్ మూవీస్ లో ఇదొక కొత్త జానర్ లా అనిపించింది. సో డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి. టాప్ 2 మూవీస్ చెప్పే ముందు వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. అసలు రీచ్ రావట్లేదు, సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సెకండ్ మూవీ ఈస్ ద ఎంప్టీ మెన్. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ గైస్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయి మిస్సింగ్ కేసుని ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఎవరికి తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో అతనికి ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ గురించి తెలుస్తుంది. నిజంగా చాలా షాకింగ్ ఇన్సిడెంట్ గైస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, ఆ అమ్మాయి దొరికిందా లేదా, అసలు ఆ అమ్మాయికి ఏమైంది, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. స్పాయిలర్స్ ఇవ్వకూడదని చాలా బేసిక్ స్టోరీ చెప్పాను గైస్. డెఫినెట్లీ చూడండి, షాక్ అవుతారు. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్, డోంట్ మిస్ ఇట్. అండ్ ఫైనలీ నంబర్ 1, రిగార్ మార్టిస్. ప్రెసెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు గైస్. ఈ మూవీ నేను రీసెంట్ గానే చూసాను. డీటెయిల్ రివ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ చాలా ఓల్డ్ మూవీ కాబట్టి ఇప్పుడు రివ్యూ చేస్తే ఎవ్వరు చూడరని చేయలేదు. హారర్ జనర్ లో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ గైస్. చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లాట్ ఏంటంటే, మన హీరో చనిపోదామని ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అటెంప్ట్ చేస్తాడు. సో అతన్ని కాపాడడానికి ఇంకొకడు వస్తాడు. అసలు మన హీరో ఎందుకు చావాలనుకుంటున్నాడు, అసలు తన పాస్ట్ లో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. చాలా బాగుంటుంది గైస్. నేనైతే స్పాయిలర్స్ ఇవ్వకూడదని చాలా సింపుల్ స్టోరీ చెప్పాను. డెఫినెట్లీ చూడండి. ఈ మూవీస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ గైస్. ఈ పేజ్ బయోలో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటది.
ఆ ఛానల్ జాయిన్ అయితే ఈ మూవీస్ అన్ని ఎలా చూడాలో మీకే అర్థమైపోతుంది. సో ఇది గైస్ నేను సజెస్ట్ చేయాలనుకున్న కొన్ని హారర్ మూవీస్. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.